ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇంటికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెళ్లారు. వివేకానందరెడ్డి హత్యపై కొన్ని అనుమానాలు అడిగి తెలుసుకున్నారు. వివేకానందరెడ్డి హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి హత్య చేయించడం జరిగిందని విచారణలో చెప్పామని తెలిపారు. హత్య జరిగినప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి ఇచ్చిన లెటర్ ఆధారంగా తమపైన అనుమానం ఉండేదని, తరువాత లేదని విచారణలో బయటపడిందని చెప్పారు. పెట్టుకొని కుటుంబ సభ్యుల్ని ఒకసారి పరామర్శ చేయాలా, మా దోషం లేదు. ఇది స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన 100% హత్యని తెలిసి ఆ స్పాట్ కూడా వాళ్ళు చెప్పే ప్రాంతం చూసి ఆయన ఫోటో చూస్తే ఎంత బాధాకరం. మాకు రాజకీయ వివాదాలు ఉండవచ్చు, కానీ ఇటువంటి దరిద్రపు ఆలోచన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి రావడం చాలా బాధాకరం. కానీ తెలుసు ఇది అవినాష్ రెడ్డి గారు రోజు ఇది 2019 ఆగస్టు 15 కాదు కదా, మార్చి 15 నాటి ఇష్యూ. అంటే 6 సంవత్సరాల 3 నెలల కిందటి మాట. మీరందరూ మిమ్మల్ని లోపలికి రానిలే, నాకు తెలిసి విలేకరులు మీరే చెప్పాలా. మీరందరూ చాలా మంది స్థానిక విలేకరులు ఆ రోజు ఈ రోజు అంటే ఉద్దేశం కుట్రపూరితం. వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాత పులివెందుల ప్రజలకు, జిల్లా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన వైఎస్ వివేకానందరెడ్డిని వైసీపీ మరచిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు వైఎస్ సునీత. కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి 74వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుమార్తె సునీత పాల్గొన్నారు. వివేకానందరెడ్డి అంతిమ యాత్ర విషయంలో కూడా అన్యాయం జరిగిందన్నారు ఆమె. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి తన దగ్గరకు తెచ్చిన లేఖను తాను తిరస్కరించానని చెప్పుకొచ్చారు. పాత పులివెందుల కావాలని కొందరు అంటున్నారు. వద్దు వద్దు, హత్య రాజకీయాలు ఉన్న పులివెందుల వద్దు, కొత్త పులివెందుల కావాలని మరికొందరు అంటున్నారని తెలిపారు ఆమె. చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉండింది. ఈ నుంచి సమాధి దగ్గర తీసుకెళ్లారు. నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గర తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను, అదే అడిగాను. అప్పుడు మా అన్నగారు అన్నారు, లేదు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు, చాలా పల్చగా ఉంటే చూడడానికి బాగుండదు, విల్ టేక్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. ఆ ఇన్సిడెంట్కి మొన్న జరిగిన ఇన్సిడెంట్కి చూడ డిఫరెన్స్. మొన్న ఎవరికి దెబ్బలు తగిలాయని చెప్పి ఊరేగింపు, ఆ రోజు మర్డర్ జరిగితే ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్, వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు, అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యూఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్. పాత పులివెందుల లేకుండా కొత్త పులివెందుల ఉండాలి. ఆ కొత్త పులివెందుల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు, హింస లేని ప్రదేశంగా ఉండాలి, బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి. ఎక్కడైతే భూమా అఖిలప్రియకు మద్దతు ఇచ్చి గెలుపుకు కృషి చేసిన బలిజ సంఘం నేతల సమస్యలపై చొరవ చూపాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ కృష్ణదేవరాయలు సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవ వేడుకల సందర్భంగా ఆలగడ్డలో కృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఆ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పామని, కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తుంచుకొని బలిజలకు ప్రాధాన్యం కల్పించాల్సిన అంశాలపై చొరవ చూపాలన్నారు బలిజ సంఘం నేతలు. అలాగే ఆళ్ళగడ్డ నేను ఒకటే కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారిని నేను వారి సంఘం తరఫున కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వారు కోరుకుంటున్నది బలిజలు అధికారులు రావడానికి పెద్ద ఎత్తున మేము మద్దతు నిలబడ్డాము. మాకు కూడా బీసీ ఎస్టీ సోదరులతో పాటు మాకు కూడా అవకాశాలు కల్పించమని కోరుతున్నారు. అలాగే ఏదైతే ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో బలిజల కళ్యాణ మండపం ఏర్పాటు కూడా వారు బలిజ సంఖ్యల నుంచి డిమాండ్ కోరుతున్నారు. అలాగే ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహ ఏర్పాటు కూడా మీరు ఈ విషయంలో కూడా బలిజలకు అండగా నిలుస్తారని కూడా భూమా అఖిలప్రియ గారిని బలిజ సంఖ్యల తరఫున ఈరోజు మీడియా ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఈ కొత్తపల్లి గ్రామంలో వైసీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఇతర నాయకులకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఎంపీ అవినాష్ రెడ్డి. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక బీసీలపై టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అనంతపురం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మండిపడ్డారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న జ్యోతిబా పూలే విగ్రహం వద్ద వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైసీపీ బీసీ నాయకులపై దాడులకు పాల్పడటం అమానుషమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన జరిగినటువంటి దాడిని ఈరోజు అనంతపురం జిల్లా బీసీసీఎల్ నాయకులమందరం కూడా పూలే విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. బీసీలపై జరుగుతున్న దాడిని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 2020లో కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు బైకాట్ చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా సర్పంచుల ఎలక్షన్లలో కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎలక్షన్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అసలుకి. కానీ నిన్నటి రోజునేమో అక్కడ పులివెందుల జెడ్పీటీసీ మరణిస్తే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ అక్కడ బీసీ నాయకుడు అలాగే ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఉన్నారనే విచక్షణాన్ని మరచి ఆయన కారు పైన దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి దాదాపు 100 మంది చుట్టుముట్టి ఆయన్ని దాడి చేసి ఆయనకి భయభ్రాంతులకు గురి చేశారు. కర్నూలు ఆదోని మున్సిపల్ రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేయనున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి జనవరి 8వ తేదీ 2023న ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. గత 15 నెలలుగా నిర్మాణ పనులు స్తంభించిపోవటం, పునాదుల్లో వర్షపు నీరు చేరడంతో నాణ్యత తగ్గుతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తక్కువ బాడుగకు ప్రధాన రహదారిలో షాప్ వస్తుందనే ఆశతో అప్పులు తెచ్చి వేలంపాట పాడి లక్షల్లో నగదు కట్టారని, అయితే ఇప్పటి వరకు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కాకపోగా ప్రస్తుతం వర్షపు నీరు పునాదుల్లో చేరిందని, ఇప్పటికైనా రక్షణ వలయం నిర్మించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సిపిఎం నేతలు. పట్టణంలో నడిబొడ్డున మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. పాత బస్టాండ్ ప్లేస్ లో అక్కడ గతంలో చాలా చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న పూలంగడ్లు, చిరు వ్యాపారస్తులు ఉండేటి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, ఇది కార్పొరేషన్ డబ్బులు కాదు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కాదు, మొత్తం కూడా ప్రజల నుంచి డబ్బులు అడ్వాన్స్ గా తీసుకుని మీకు షాపులు నిర్మాణం చేస్తామని చెప్పి ఆ రకంగా తీసుకున్నారు. కాంట్రాక్టర్ దాన్ని తీసుకున్న తర్వాత ప్రాథమికంగా ఒక 20% పిల్లర్లు వేసారు. ఈ రోజు నేను పరిశీలించి కూడా వచ్చాం. పిల్లర్లు ఏది ఫిల్తీ బీమ్ వరకే ఉన్నాయి తప్ప, మామూలు కింది స్థాయిలో ఉంటుంది పుట్టింగ్ వరకే ఉన్నాయి తప్ప ఆ తర్వాత పైకి రాలేదు. మేము కాంట్రాక్టర్ కూడా అడిగాము ఈ విషయం పైన. కాంట్రాక్టర్ అడిగిన సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే చాలా ఆటంకాలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు వచ్చాయి, నేను హైకోర్టుకు పోయి పర్మిషన్ తీసుకుని వస్తే తప్ప ఈ పనులు స్టార్ట్ అయ్యే అవకాశం లేదని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. మేము స్థానిక ఎమ్మెల్యేని అడుగుతాం. ఈ నెల 15న శ్రీశక్తి ఉచిత బస్సు పథకం ప్రారంభించనున్న కర్నూలు జిల్లా ఆదోని బస్టాండ్ను రాయలసీమ ఆర్టీసీ 4వ జైన్ చైర్మన్ పూలా నాగేందర్ సందర్శించారు. బస్టాండ్లో తగినన్ని బస్సులు, సిబ్బంది ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చానని తెలిపారు పూలా నాగేందర్. ఉచిత బస్సు పథకంలో మహిళలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, బస్టాండ్ చుట్టూ అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 15న శ్రీశక్తి బస్సు కార్యక్రమం శ్రీకారం చుట్ట సందర్భంగా ఆదోని బస్టాండ్ మరియు డిపోను సందర్శించడం జరిగింది. అందులో భాగంగా బస్టాండ్ ప్రెమిసెస్ లో ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఏమి పరిస్థితులని తెలుసుకొని తగు చర్యలకు డిఎం గారు కానీ, ఆర్ఎం గారు కానీ, ఈడీ గారు కానీ ఆదేశించడం అవుతుంది. ఇక్కడ ఫస్ట్ లో కొంచెం వాటర్ది సరిగా లేదు, దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాను. డ్రింకింగ్ వాటర్ మరుగుదొడ్లు పక్కన చెత్త చెదరాలు అవన్నీ లేకుండా చూడండి అని ఆదేశించడం అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే, ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలా, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సందర్భంగా ఆగస్టు 15 బస్సులు ఫ్రీ బస్సెస్ రాష్ట్రం మొత్తం ఉంది కనుక మరి మా సైడ్ అంటే ఆర్టీసీ యాజమాన్య సైడ్ నుంచి బస్సెస్ కానీ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ మల్లికార్జునరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో మరోసారి టీడీపీ ఇన్ఛార్జి కోసం రచ్చ మొదలైంది. సొంత పార్టీలోనే కార్యకర్తలకు, నాయకులకు గౌరవం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నాయకులు.
పార్టీ పరిశీలకుడు కొనపర్తి శ్రీనివాసరావు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి పదవులు దక్కటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెంటర్ వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎకరానికి కేవలం 1 బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు దుకాణాల్లో కొనాలంటే అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు అందించే విధంగా ఏర్పాటు చేయాలని అంటున్నారు. యూరియా అని గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే షార్టేజ్ ఉండడం వలన యూరియా మరి దుకాణంలో దొరకట్లేదు. సరే 300 500 షాప్లో తీసుకుందామని కూడా షాప్ వాళ్ళు కూడా బొత్తిగా గట్టి మంది తీసుకున్నా, డిఏ తీసుకున్నా, ఏవైనా సరే తీసుకున్నా కూడా యూరియా అంటే అసలు బొత్తే లేదు, యూరియా అయితే రావకని షాప్కి అవసరం లేదు అంటున్నారు. సరే ఇక్కడ సొసైటీలో ఉంది కదా అని సొసైటీ కాడికి వస్తే బొత్తిగా వాళ్ళు కూడా సార్ వాళ్ళు ఏమంటున్నారంటే అధికారులు ఎకరాకి ఒకటే బ్యాగు, మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నా పర్లేదు, మాకు సంబంధం లేదు. ఎన్ని ఎకరాలు ఉన్నా ఇక్కడ 20 ఎకరాలు కౌలు చేస్తున్నా. 20 ఎకరాలు అంటే ఒక ఎకరాకి ఒక బుక్ ఇచ్చినా కూడా 20 ఎకరాలు ఎట్లా కవర్ చేసుకో ఒక రోజులో. కాకపోతే 20 ఎకరాలు కూడా వాళ్ళు 5 సంవత్సరాలు మాత్రమే ఇస్తామంటున్నారు. ప్రతి సంవత్సరంలో జోగులాంబ జిల్లాలో 16,000 మెట్రిక్ టన్నులు యూరియా అలాట్మెంట్ చేయడం జరిగింది. మేము ఈ వానాకాలంలో 30,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉందని చెప్పి అంచనా వేసినాము. సో ఇప్పటి వరకు మనకు 16,000 మెట్రిక్ టన్నులు మనకు ఇక్కడ కేటాయించడం జరిగింది. సో జూలై చివరి వారం వరకు దాదాపు 12,500 మెట్రిక్ టన్నులు యూరియా ఈ వివిధ రైతులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా యూరియాని ఇక్కడ సహకార సంఘాలు, రైతు ఆగ్రహ సేవా కేంద్రాలు మరియు ప్రైవేట్ డీలర్ల ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. మరి యూరియా కోసం రైతులు ఇక్కడ సొసైటీ దగ్గర రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మండలాల వారీగా వ్యవసాయ అధికారులు ఆ ఊర్లో ఏ పని కావాలన్నా పంచాయతీ కార్యదర్శి కనిపించడు. ఆ మాటకొస్తే అసలు ఆ ఊర్లోకి సదరు కార్యదర్శి సారు వచ్చేది నెలలో వేళ్ల మీద లెక్క పెట్టుకునేనన్ని రోజులేనని గ్రామస్తులు చెబుతున్నారు. మరి పని ఎలా జరుగుతుందనుకుంటున్నారా? ఏకంగా తనకు బదులు ఓ మల్టీపర్పస్ వర్కర్ను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా నియమించుకున్నాడు. సదరు మల్టీపర్పస్ వర్కర్స్ గ్రామంలో ఏ సమస్య వచ్చినా తానే డబ్బులు పెట్టి చేయిస్తున్నానని మీడియా ముఖంగా సెలవిచ్చాడంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. జీపీ వర్కర్గా పనిచేస్తున్నాను. అయితే మాకు సెక్రటరీ సార్ ఏమి చెప్పాడంటే హాజరు తీయమని ఒకసారి ట్రయల్ చూపించింది ఫోన్లో. అయితే దాని ప్రకారంగా రోజు హాజరు కొట్టుతోంది. మీరైతే హాజరు కొట్టండి, నేను తర్వాత వస్తలే అనుకుంటా చెప్తుండే. నేను అదే మాదిరిగా హాజరు కొడుతూనే ఉన్నామని డైలీ చాలా రోజులు కొట్టినా. నిర్మల్ జిల్లాలోని కడెం మండలం చిన్న బెల్లాల గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఈ తతంగం ఇటీవలే హాజరు విధానంలో పారదర్శకత పాటించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫేషియల్ రికగ్నైజింగ్ సిస్టమ్ ద్వారా విధులకు హాజరయ్యే అధికారులు తమ ఫోటోతో పాటు తమ పనిచేసే లొకేషన్ను ఎఫ్ఆర్ఎస్ యాప్లో అప్లోడ్ చేయాలి. దీంతో వారు నిత్యం విధులకు హాజరవుతున్నారా లేదా అనేది పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వ నిబంధన పెట్టింది. కానీ నిర్మల్ జిల్లాలో కొంతమంది గనులు ఏకంగా ప్రభుత్వ నిబంధనను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ ఫేస్ రికగ్నిషన్లో కార్యదర్శులు కొంతమంది ఫేక్ అటెండెన్స్ ఇచ్చారని వారికి ఈరోజు 6గురికి షోకాజ్ నోటీసు ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఉడుంపూర్ నుంచి వినోద్, అంబర్పేట సంతోష్, చిట్యాల నుంచి శివ, ధర్మాజిపేట నుంచి రమాదేవి, చిన్నబెల్లాల నుంచి సుధాకర్. జిల్లాలో 82 మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ను సదరు యాప్లో అప్లోడ్ చేసి ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. వీళ్ళందరికీ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఇట్టి విషయంలో ఓ గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించగా షోకాజ్ నోటీసు అందుకున్న కడెం మండలం చిన్నబెల్లాల గ్రామ పంచాయతీ పరిధిలో వివరాలు సేకరించగా ఆ గ్రామానికి నేరుగా మండల పంచాయతీ అధికారి కవిరాజ్ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఈ అధికారి ప్రత్యేక అధికారిగా ఉన్న గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి అసలు విధులకు హాజరు కాకుండా అసిస్టెంట్ను పెట్టుకొని విధులు నిర్వర్తించడం విస్తుపోయే అంశంగా మారింది. మండలేస్తున్నా సార్, ఇక్కడ తాండది గ్రామ పంచాయతీ, చిన్నపిల్లల గ్రామ పంచాయతీ.
చెప్తున్నా కానీ ఇప్పుడు అంటకెళ్ళి మాత్రం నాకు ఏ సామాన్ కావాలి సామాన్ ఇప్పిస్తలేడు, సార్ సరిగ్గా వస్తుండలేదు, వచ్చి నాకు ఏ పని కావాలి ఇప్పుడు ఇవాళ కూడా చెప్తుంది సార్ నాకు చిన్న బెల్లాలు పంచాయత్ సెక్రటరీ మేము నీళ్ళ వాటర్ పెడుతున్నాం 30 సంవత్సరాల నుంచి వాటర్ పెడుతున్నాం, ఊళ్ళకు సప్లై చేస్తున్నాం. ప్రతి 6 టాకీలు పెద్ద టాకీలు అవిటకు నీళ్లు సప్లై చేస్తున్నాం. ఇక మాకు అంతకన్నా ముందు సర్పంచ్ ఉన్నప్పుడు కొన్ని జీతాలు ఇచ్చిండు. ఇప్పుడు ఈ పంచాయత్ సెక్రటరీ వచ్చి నన్ను వచ్చి ముంగట్ నుంచి పోయితే ఎటాటి ఆటే ఆటముడు మాట్లాడుతుండు. ఫోన్ చేసిన సార్కి ఇది పోయింది పైపు పోయింది అన్న ఫోన్ లేపాడు. ఏం పనులు కూడా చేస్తలేడు, మాకు అస్సలకి పట్టించుకుంటలేడు. ఇప్పటికి సంవత్సరం జీతం వచ్చేది ఉన్నాయినా కానీ మాకు అవే నీళ్ళకు 3 వేలు రాసిండు. ఫోటోలు తీసుకున్నాడు, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు, ఆధార్ కార్డు తీసుకున్నాడు, 1 రూపాయి కూడా ఇస్తలేడు. ఆఖరి నీళ్ళతోనే అంత రైతులు చత్తుర్రు. మరి ఇది ఖరాబ్ అయింది, ఇది చేద్దామని అన్నైనా కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు, ఫోన్ మాట్లాడాడు, వచ్చి చూడాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీసీ హాస్టల్ భవనం ప్రారంభించాలని నిరసన చేపట్టారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నేతలు కేజీ2 పీజీకి చదువుకోవటానికి వచ్చే విద్యార్థులకు హాస్టల్ లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా ఈ విషయంపై దృష్టి పెట్టడం లేదని వాపోయారు. వెంటనే హాస్టల్ భవనం పునర్నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్లో పొగలు సంభవించాయి. చర్లోపల్లి రైల్వే గేట్ వద్ద గంగా కావేరి ఎక్స్ప్రెస్లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చాప్రా నుండి చెన్నై వెళుతుండగా మనుబోలు వద్ద మరమ్మతులు చేపట్టారు రైల్వే అధికారులు. ఇంజన్ వెనుక వైపు ఉన్న బోగి వద్ద ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో వెంటనే ప్రయాణికులు బోగి నుండి దిగి పరుగులు పెట్టారు. సుమారు అరగంట పాటు రైలు నిలిపివేసి మరమ్మతుల అనంతరం చెన్నై పంపారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మల్లంపల్లి బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం కుంగిపోయింది. హనుమకొండ టు ఏటూరు నాగారం 162వ జాతీయ రహదారిలో మల్లం బ్రిడ్జ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ తాత్కాలిక బ్రిడ్జ్ మీద నుండి రాకపోకలు సాగుతున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మల్లంపల్లి బ్రిడ్జ్ ప్రాంతం కుంగిపోయింది. ఏటూరు నాగారం నుండి బస్సులను, లారీలను జాకారం నుండి అబ్బాపురం, పరకాల, గుడిపాడు మీదుగా దారి మళ్లించారు. पूरा पुल गया। యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో భారీ వర్షానికి షిఫ్ట్ కార్ ఈదుల వాగులో కొట్టుకునిపోయింది. ప్రమాద సమయంలో కారులో 7గురు ఉన్నట్లు సమాచారం. కారు వాగు మధ్యలో వెళ్లిన తరువాత వరద ఉధృతంగా రావడంతో కారు దిగి ప్రాణాలను రక్షించుకున్నారు ప్రయాణికులు. వర్కట్పల్లి గ్రామంలో ఉదయం 7 గంటలకు పెళ్లి ఉండటంతో వాగు దాటే ప్రయత్నం చేశారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కారు నీటిలో కొట్టుకుపోయింది. ములుగు జిల్లా ఏటూరి నాగారం మండలంలో చిన్నబోయినపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆల్బాకాకు చెందిన 4 గాయాలయ్యాయి.
ఆటోలో నాటుకు వెళ్తున్న కూలీలకు గాయాలయ్యాయి. బ్రతుకు తెరువు కోసం ఒడిశా నుంచి వచ్చి వరి నాట్లకు వలస వచ్చారు. కూలీలు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంతేనా ఇంకా ఉన్నారు కదా అందరు పట్టినట్టుందిగా పడతారు దెబ్బలు తగిన అందరికి అందరు పట్టినట్టుంది ఈయనకి ఎక్కువ ఉన్నది విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 10 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. వరలక్ష్మి వ్రతం ఆగస్టు 22న సామూహిక వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 16న కృష్ణాష్టమి వేడుకలను ఆలయంలో వైభవంగా నిర్వహించనున్నారు. కనకదుర్గ అమ్మవారిని వరలక్ష్మి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి గర్భగుడిలో ఏకాంతంగా వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో 1600కు పైగా మహిళలు ముత్తైదువులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానమే ఉచితంగా వరలక్ష్మి వ్రత పూజా సామగ్రిని అందజేశారు. వ్రతంలో పాల్గొన్న మహిళలందరికీ దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరంగల్లోని అమ్మవారి దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. వరంగల్ హంటర్ రోడ్డులోని శ్రీ సంతోషిమాత దేవాలయానికి ఉదయం 5 గంటల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో నిల్చున్నారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల సంపదలు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని నమ్మకం. చాలా ఉంటారు. అమ్మవారికి కన్నె పిల్లల పూజ జరుగుతుంది, భజన దర్బార్ కార్యక్రమం వంటి జరుగుతాయి. వేల సంఖ్యలో వస్తారు భక్తులు, వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అవుతుందని నమ్మకం. పోసిపోతారు, ఎవరైనా పోస్తారు, ఎవరైనా పోయొచ్చు. ఎవరు అమ్మవారు నెరవేరుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుల్లమ్మ ఆలయంలో శ్రావణమాస సందడి నెలకొంది. మావుల్లమ్మ అమ్మవారికి 5 లక్షల గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావటంతో వివిధ రకాల 5 లక్షల గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. 3 రోజుల తరువాత అలంకరణ గాజులను అమ్మవారి భక్తులకు అందించనున్నారు ఆలయ అర్చకులు. 3 రోజుల పాటు మావుల్లమ్మ అమ్మవారికి గాజుల అలంకరణ ఉంచుతారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులకు ఈ గాజులను అందజేస్తారు. మావుల్లమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు.